హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఈ మధ్య రిలీజ్ క్లాష్లు ఎక్కువైపోయాయి. పెద్ద సినిమాల మధ్య రిలీజ్ క్లాష్ అయితే మీటింగ్లు పెట్టి సెట్ చేస్తారు. కానీ చిన్న సినిమాల రిలీజ్ డేట్ కి పెద్ద సినిమాలు వస్తే చిన్న సినిమాలు మాక్సిమం తప్పుకుంటాయి. కానీ సీన్ రివర్స్ అవుతోంది. పెద్ద సినిమాలు ఉన్నా కూడా చిన్న సినిమాలు అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేస్తున్నాయి. అలా బాలయ్యకి పోటీగా రెడీ అయిన మెగా హీరో ఎవరో, ఇంకెంతమంది పెద్ద హీరోలతో పోటీ పడబోతున్నారో చూద్దాం. పోటీ గట్టిగానే ఉండబోతోంది. ఈసారి ఎవ్వరూ బరిలో నుంచి తగ్గేదిలే అంటున్నారు. పెద్ద సినిమాలుంటే మాకేంటి అంటూ ఏమాత్రం వెనుకాడకుండా రిలీజ్ కి రెడీ అవుతున్నారు చిన్న హీరోలు. లేటెస్ట్ గా సాయి దుర్గాతేజ్ ఇదే పని చేసి హాట్ టాపిక్ అయ్యారు. సాయి దుర్గాతేజ్ తన 18వ సినిమా సంబరాల ఏటిగట్టును సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సాయి దుర్గాతేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా దసరా బరిలోకి దిగుతోంది. నిజానికి సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2 మూవీ రిలీజ్ అవుతోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మొన్నీ మధ్య షూటింగ్ మొదలుపెట్టిన ఈ బిగ్గెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ డేట్ ని కూడా రీసెంట్ గానే అనౌన్స్ చేశారు బాలయ్య. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ పెద్ద సినిమా రిలీజ్ టైంలో సాయి దుర్గాతేజ్ సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేసుకోవడంతో ఈ పోటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫ్యాన్సీ రిలీజ్ డేట్ కోసం కూడా ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. ఒకవైపు నితిన్, మరోవైపు విశ్వక్సేన్. ఈ ఇద్దరు ఫిబ్రవరి 14నే రావడానికి డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 14న నితిన్ తమ్ముడిగా, లయ అక్క క్యారెక్టర్ లో ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తున్న విశ్వక్సేన్ ఫిబ్రవరి 14న తన కెరియర్ లోనే కంప్లీట్ డిఫరెంట్ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. విశ్వక్సేన్ హీరోగా ఫీమేల్ లుక్ లో కనిపిస్తున్న ఈ లైలా మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ డేట్ ఇచ్చేశారు విశ్వక్సేన్. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో పోటీ పడతాయో చూడాలి. అసలు సిసలైన రిలీజ్ క్లాష్ అంటే మార్చిలోనే. మార్చి ఎండింగ్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. ఇద్దరు మోస్ట్ క్రేజియస్ట్ హీరోలు మార్చి 28న రిలీజ్ బరిలోకి దిగుతున్నారు. అందులో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని వచ్చే సంవత్సరం మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే వీలున్నప్పుడల్లా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ స్టేజ్ కి వచ్చిన హరిహర వీరమల్లు సినిమా మార్చి 28 నుంచి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసే ఛాన్సే లేదని చెప్తోంది. విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28నే రిలీజ్ అని అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ కెరియర్ లో ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి అలాంటి టైంలో అదే డేట్ కి పవన్ కళ్యాణ్ రావడంతో విజయ్ సినిమాని రిలీజ్ చేస్తారో లేక పవన్ తో పెట్టుకోవడం ఎందుకని పోస్ట్ పోన్ చేసుకుంటారో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఒకప్పుడు పెద్ద సినిమా రిలీజ్ కి ఉంటే స్టార్ హీరోలు కూడా రిలీజ్ డేట్ మార్చుకునేవాళ్లు. సంక్రాంతి సీజన్ తప్పించి పెద్దగా పట్టుబట్టే వాళ్లు కాదు హీరోలు. కానీ ఇప్పుడు ఆఫ్ సీజన్ అయినా కానీ తగ్గేదే లేదంటున్నారు. సినిమాలకు పెద్ద సీజన్ సమ్మర్ కావడంతో ఇప్పటి నుంచే రిలీజ్ డేట్స్ మీద ఖర్చు వేసేసుకుంటున్నారు హీరోలు. అయితే నెక్స్ట్ ఇయర్ అందరి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైపోతోంది మేకర్స్ కి. అలా ప్రభాస్, యష్ కు కూడా రిలీజ్ పోటీ తప్పని పరిస్థితి ఎదురవుతోంది. మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే రిలీజ్ లేట్ అవడంతో ఏప్రిల్ 10th నుంచి ప్రభాస్ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. ఏప్రిల్ 10న యష్ మూవీ టాక్సిక్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చింది. కేజీఎఫ్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన యష్ టాక్సిక్ సినిమాని కూడా ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో జనరల్ గానే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి సేమ్ డేట్ అవడంతో ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య క్లాష్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మిడ్ సమ్మర్ మేలో కూడా తెలుగు, తమిళ హీరోల మధ్య, ఇద్దరు పాన్ ఇండియా హీరోల మధ్య రిలీజ్ క్లాష్ జరగబోతోంది. మే 1న నాని సినిమా రిలీజ్ అనౌన్స్ చేసింది. నాని ప్రొడక్షన్ లో వస్తున్న హిట్ ఫ్రాంచైజ్ పార్ట్ 3ని పాన్ ఇండియా వైడ్ గా భారీగా మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మే 1న నాని హిట్ 3ని రిలీజ్ చేస్తుంటే రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాని కూడా మే 1ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. టైటిల్ కి తగ్గట్టు మే 1న రిలీజ్ చేస్తే మేడే రోజు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ భారీ అంచనాలున్న సినిమాని కూడా మే 1న రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. ఇలా నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినా వాటిలో ఎన్ని రిలీజ్ అవుతాయో, ఎన్ని క్లాష్ ఫేస్ చేస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే.
సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా వరుస పెట్టి అందరికీ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కి ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలేం లేవా? ఏదో చిన్న చితగా సినిమాలు తప్ప పెద్ద హీరోలు ఎవ్వరూ దేవిని దగ్గరకు రానివ్వటం లేదా? వరుసగా హిట్స్ లో ఉన్నా కూడా సడన్ గా దేవికి ఛాన్సులు ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఒకప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే సినిమా హిట్ అని వెంటపడి మరీ సినిమాలు చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు దూరం పెడుతున్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కి ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేదు. పుష్ప 2 లాంటి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కి స్టార్ మూవీస్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఒకప్పుడు వాళ్ళు వీళ్ళని సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలన్నింటికీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కెరియర్ ఇప్పుడు రిస్క్ లో పడిందా అంటే అవుననే వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్లు వేరే మ్యూజిక్ డైరెక్టర్లకి షిఫ్ట్ అయిపోయారు. తన సాంగ్ తో స్టార్లకి కెరియర్ బిగ్గెస్ట్ హిట్లిచ్చిన దేవిశ్రీకి ఇప్పుడు ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. అయితే దేవి ప్రస్తుతం తండెల్ సినిమా చేస్తున్నారు. తండెల్ నుంచి రిలీజ్ అయిన బుజ్జి తల్లి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దేవిశ్రీ తండెల్, కుబేరా సినిమాలు చేస్తున్నారు. తండెల్ సినిమా నాగ చైతన్యది అయితే కుబేరా సినిమా ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాల నుంచి ఆడియన్స్ కి కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సినిమాలకి కావలసిన మ్యూజిక్ ఇస్తే సరిపోతుంది. కానీ స్టార్ మూవీస్ కి అలా కాదు. టార్గెట్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాల్సిన ప్రెజర్ ఉంటుంది. ఈ టైం బ్యాలెన్స్ లేకనే ఈ మధ్య పుష్ప 2 విషయంలో దేవికి, ప్రొడ్యూసర్లకి ఇష్యూ వచ్చిందని టాక్. దీంతో తమ మిగిలిన సినిమాలకు కూడా ప్రొడ్యూసర్లు దేవిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మైత్రి మూవీస్ అజిత్ తో చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ, రామ్ తో చేస్తున్న సాగర్ సినిమాలకు వేరే మ్యూజిక్ డైరెక్టర్లని అనౌన్స్ చేసింది. పుష్ప 2 సంగతి పక్కన పెడితే ప్రస్తుతం దేవికి నాగ చైతన్య, ధనుష్ సినిమాలకు తప్ప పెద్ద సినిమాలేం లేనట్లే. నిజానికి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాదే. అయితే ఈ స్టార్ హీరో సినిమాల లిస్ట్ లో ఉన్న ఎంతవరకు ఈ సినిమా మెటీరియలైజ్ అవుతుందన్నది మాత్రం ఇంకా డౌటే. అందుకే ప్రస్తుతానికి పెద్ద హీరో సినిమా దేవికి లేనట్టే. మరి మళ్లీ దేవి ఎప్పుడు స్టార్లతో సినిమా చేస్తారో, పెద్ద హీరోలతో ఎప్పుడు హిట్ కొడతారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బన్నీకి మేమున్నామంటున్న స్టార్లు. ఓజీలో జపాన్ యాక్టర్స్. వెంకటేష్ బర్త్డే సందర్భంగా సాంగ్ ప్రోమో రిలీజ్. నరేష్ కోసం వస్తున్న నాని. కొత్త సినిమా అనౌన్స్ చేసిన విక్రమ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సంధ్య థియేటర్లో జరిగిన పుష్ప 2 ప్రీమియర్ ఇష్యూలో ఇప్పుడు టఫ్ టైం ఫేస్ చేస్తున్న బన్నీకి అండగా ఉన్నామంటున్నారు చిరంజీవి, నాని, రానా, సుకుమార్, రష్మికతో పాటు టాలీవుడ్ స్టార్లు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ మూవీలో జపాన్, థాయ్ యాక్టర్లు ఉన్నారంటూ సినిమాటోగ్రాఫర్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్న మూవీ నుంచి ఈ శుక్రవారం వెంకటేష్ బర్త్డే సందర్భంగా మీను సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న బచ్చలమల్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా నాని వస్తున్నారు. తమిళ స్టార్ హీరో విక్రమ్ మడోన్నె అశ్విన్ డైరెక్షన్ లో తన 63వ సినిమాని అనౌన్స్ చేశారు విక్రమ్. ప్రస్తుతం వీరన్, ధీరన్, సూరన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు విక్రమ్. విజయ్ డ్యూయల్ రోల్ లో ఈ సంవత్సరం రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకున్న విజయ్ 68వ సినిమా గోట్ 100 డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీం. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.